ఎకనామిక్ యాక్టివిటీ ఈ స్థాయికి పెంచింది. అందువల్ల ఆనాటి ముత్యాల వ్యాపారం నుంచి నేటి సమాచార ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు. సో అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ కాకుండా మహానగరాల నిర్మాణం ప్రభుత్వ భవనాలతో సాధ్యం కాదు. అది మొదటిగా చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ప్రభుత్వ భవనాలు కడుతున్నారు, బ్యాంకులు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు హెడ్ క్వార్టర్స్, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్, పెద్ద అద్భుతమైన అసెంబ్లీ, పెద్ద టవర్తో, గొప్ప హైకోర్టు, గొప్ప సెక్రటరియట్. దిస్ విల్ నాట్ క్రియేట్ ఎ సిటీ. మీకు దాని ఇంకో ఉదాహరణ చెప్తాను. దేశంలో అద్భుతమైన పార్లమెంటు, బ్రహ్మాండమైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి నివాస గృహాలు, కేంద్ర సెక్రటేరియట్ ఉన్నా ఢిల్లీ బాంబే కన్నా పెద్దదైందా? ఎందుకు కాలే మరి? ఇప్పుడు సెంట్రల్ విస్టా 20,000 కోట్లతో అద్భుతమైన ప్రాజెక్ట్ కదా. ఢిల్లీకి చరిత్ర ఉంది, మహానగరం అన్నైనా కూడా ఇప్పటికీ బాంబేతో సమానం లేదు ఢిల్లీ ఎకానమీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫర్ ఢిల్లీలో పార్లమెంట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పటికీ బాంబేతో ఈక్వల్ కాలే? ఇలా ఇండియన్ ఎకానమీలో బాంబేకి ఉన్న ప్లేస్ ఢిల్లీకి ఉందా? మీకు అమెరికన్ ఎకానమీలో వాషింగ్టన్ డీసీ, నేను వాషింగ్టన్ వెళ్ళాను, న్యూయార్క్ వెళ్ళాను. వాషింగ్టన్లో మీకు క్యాపిటల్ హిల్, మీకు అక్కడ అమెరికన్ వైట్ హౌస్ రాష్ట్రపతి నివాసం నుంచి మొదలుకొని అమెరికన్ పార్లమెంట్ భవనంతో సహా వాషింగ్టన్ ఉంది. దానికి జార్జ్ వాషింగ్టన్ పేరు పెట్టారు. వాషింగ్టన్ నగరం ఉంది, గొప్ప విద్యా కేంద్రాలు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. కానీ మరి అది న్యూయార్క్ లాగా ఎకానమిక్ సెంటర్ ఎందుకు డెవలప్ కాలేదు? మరి వాషింగ్టన్లో యూనివర్సిటీస్ ఉన్నా, ఇన్స్టిట్యూట్స్ ఉన్నా, గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నా, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫార్ బిహైండ్ న్యూయార్క్. న్యూయార్క్ ఈజ్ న్యూయార్క్ ఎంత పెద్ద ఎకానమీ తెలుసా రవిశంకర్? భారత్ ప్రపంచంలో ఒక 100 కంట్రీల జీడిపి కన్నా ఎక్కువ, 100 నేషన్ జీడిపి కన్నా ఎక్కువ న్యూయార్క్ జీడిపి. మరి ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్పాను. ఢిల్లీ కంపేర్ టు బాంబే, న్యూయార్క్ కంపేర్ టు మీకు వాషింగ్టన్. ఇంకోటి కూడా చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెప్తాను. అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ పక్కన నాంపల్లి ఉంది, వెనకాల మల్లేపల్లి ఉంది. మీకు ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత? కోకాపేట, మోకిళ్ళలో ల్యాండ్ కాస్ట్ ఎంత? మీకు ఎక్కడ ఎక్కువ ఉంటుంది? కోకాపేట. మరి ఎందుకు ఉండాలి? ఇక్కడ అసెంబ్లీ పక్కనే కదా, అసెంబ్లీ పక్కనే కదా. మీకు అసెంబ్లీ పక్కన మల్లెపల్లిలో ల్యాండ్ కాస్ట్ కోకాపేట, జూబ్లీ హిల్స్, మోకిళ్ళ, శంకర్పల్లిలో ఉన్న కాస్ట్ కూడా ఉంటుంది, ఉండదు నా డౌట్. ఉండదు సార్. మరి ఎందుకు అక్కడ అంతున్నది? ఇప్పుడు మీకు కోకాపేటలో ఎంత 70-90 కోట్లు, 100 కోట్లు పడుతుంది. నాంపల్లి దగ్గర ఎక్కడన్నా ఎకరం 100 కోట్లు ఉంటుందా? మీకు మల్లపల్లిలో 100 కోట్లు ఉంటుందా? ఆ అసెంబ్లీ వెనకాల ఏరియాలో 100 కోట్లు ఉంటుందా ల్యాండ్ ఏరియా? మరి అక్కడ అసెంబ్లీ ఉంది కదా, ఉండాలి కదా. అంటే దీన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. రాజమండ్రి మీ జిల్లా, విశాఖపట్నం. మీరు ఒక స్వాతంత్రం వచ్చినప్పుడు చూడండి, 70 years కింద ఎవరైనా మీకు రాజమండ్రిలో మీ బంధువులు ఉంటారు అడగండి. 70 ఏళ్ల క్రితం రాజమండ్రి పెద్ద సిటా, విశాఖపట్నం పెద్ద సిటా? రాజమండ్రి చాలా పెద్ద సిటీ, రాజమహేంద్రవరం. అది వేదములా ఘోషించి గోదావరి, సర్గధామములా బాసిల్లే రాజమహేంద్రి, ఇరేశలింగం పంతులు కోటి లింగాలు వెలిసిన చోటు ఇది, కోటి లింగాలు ఈ రోజు లేకపోయినా వీరేశలింగం ఒక్కరు మిగిలిన చాలు అని. సో ఎంత గొప్ప ప్లేస్ అది. మీకు అది రాజమహేంద్రవరం. సో రాజరాజ నరేంద్రుడు కొలువులో నన్నయ్య భట్టారకుడు రాజకులైక భూషణుండిట్లని అని మహాభారత రచన మొదలుపెట్టిన పుణ్యభూమి అది. అంత గొప్ప పుణ్యభూమి. సర్ ఆర్థర్ కాటన్ కట్టించిన ఒక ఆనకట్ట ఆఖరికి ఒక బ్రిటిష్ అధికారిని దేవునిలాగా కొలిసే స్థాయికి మార్చిన కర్మభూమి అది. అలాంటి రాజమండ్రి విశాఖ కంపెనీ 70 years క్రితం రాజమండ్రి, 70 years క్రితం నేను దాదాపు 50 ఏళ్ల కింద కూడా రాజమండ్రికి వెళ్ళాను, 50 ఏళ్ల కింద కూడా విశాఖపట్నం వెళ్ళాను. 1983లో ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను, అంటే 43 years క్రితం. అదే సమయంలో బహుశా రాజమండ్రి కూడా వెళ్ళాను. సో అప్పుడు రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రి, విశాఖపట్నం కంపెనీ అయింది. ఎందుకు మరి విశాఖపట్నం అంత గొప్ప నగరంగా అభివృద్ధి అయింది, ఎందుకు రాజమండ్రి కాలే? దర్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ ఇట్ కదా. ఏంటి రీజన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాజమండ్రిమో అగ్రేరియన్ ఎకానమీతోనే లింక్ అయింది. మీకు రాజమండ్రి డెవలప్మెంట్ మొత్తం అగ్రికల్చర్ ఎకానమీతో లింక్ అయిన డెవలప్మెంట్. అదే మీకు విశాఖపట్నం డెవలప్మెంట్ మోడర్న్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖ స్టీల్ ప్లాంట్, షిప్ యార్డు, మీకు ఒక మోడర్న్ ఎకనామిక్ గ్రోత్ తోటి లింక్ అయింది. అందువల్ల విశాఖపట్నం ఇవాళ అన్ని రేట్లు ఎక్కువ పెరిగింది.
అంటే ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, అమరావతి అభివృద్ధి అయినా ప్రభుత్వ భవనాలతోనో డెవలప్ కాదు. రాజమండ్రికి విశాఖ ఎగ్జాంపుల్ ఏంటి? మోడర్న్ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడుంటే అక్కడ డెవలప్ అవుతుంది. దట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఈ మోడర్న్ ఎకనామిక్ యాక్టివిటీ అమరావతిలో ఏ మేరకు డెవలప్ అయింది? ఇది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నేను అమరావతి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, దయచేసి కొంతమంది అలా అనుకోవచ్చు. ఒక సజెస్టివ్గా మాట్లాడుతున్నాను. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో సజెషన్స్ ఓపిక లేదు. సజెషన్ ఇచ్చిన తిట్టడమే. సో నాయకుడు ఏమంటే మనం అదే అనాలి. కానీ మరి మీరు ఇంకో ఎగ్జాంపుల్, నేను అమరావతికి వెళ్ళొచ్చాను, ఈ మధ్య వెళ్ళొచ్చాను, ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చాను. నేను నా అబ్జర్వేషన్ చెప్తాను, మీరు తప్పుంటే కరెక్ట్ చేయండి. ప్రైవేట్ కన్స్ట్రక్షన్ చాలా తక్కువ, జరుగుతున్నదల్లా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్. నేను ఈ మధ్య విజయవాడలో కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ప్రాంతం తిరిగి వచ్చాను. సో ఎక్కడ నేను గమనించింది, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి టైంలో కంప్లీట్గా ఆపేసింది, చంద్రబాబు వచ్చాక ఊపందుకుంది. కానీ వేరే ద ప్రైవేట్ కన్స్ట్రక్షన్? ప్రైవేట్ కన్స్ట్రక్షన్ జరగకుండా కేవలం గవర్నమెంట్ కన్స్ట్రక్షన్తో డెవలప్ అవుతుందా ఏదైనా? మీకు అలా కాదు అనడానికి మీకు ఉదాహరణ చెప్తాను. నయా రాయ్పూర్ ఉంది, ఛత్తీస్గఢ్ రాజధాని. గాంధీనగర్ ఉంది, గుజరాత్ రాజధాని. మీరు వెళ్ళి చూడండి, అక్కడ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ డెవలప్ అయినాక ఆ రాజధాని డెవలప్ అవుతుంది అనడానికి ప్రూఫ్ అది. సో మరి ఇక్కడ ఎకానమీ క్రియేట్ కావాలంటే దేర్ షుడ్ బి ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ప్రోత్సాహం రావాలి, ఎకానమిక్ యాక్టివిటీ ఉండాలి. ఎకనామిక్ యాక్టివిటీ మీద ఫోకస్ లేదు, మొత్తం పొలిటికల్ యాక్టివిటీ మీద ఫోకస్. సమస్యది. ఎందుకు దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవాలి? ఆ అమరావతి చట్టం 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 అని అంతటా సంబరాలు చేసి చట్టం. అయ్యా, చట్టం చేయడంతో కొత్తగా ఏమీ మారదు. మారాల్సింది దాని యొక్క ఎకనామిక్ యాక్టివిటీగా మీరు డెవలప్ చేశారా? మీకు అది డెవలప్ కానంత కాలం అమరావతి డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు. డెవలప్ కావాలని కోరుకుందాం. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ పెడతామంటున్నారు, లెట్ us హోప్. కానీ బేసిక్గా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ కావాలి, ఇది మొదటిది. రెండవది, అది సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ అని చంద్రబాబు మొదలుపెట్టాడు. సో ఎందుకు ల్యాండ్ పూలింగ్ అనేది ఒక వెరీ ఇన్నోవేటివ్ మోడల్. ప్రభుత్వానికి నయా పైసా ల్యాండ్